ఏ ఏంట్రా ఇది సూపర్ దబచ్చు ఎండగిన పోనరే. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హోమ్ మేడ్ గాలిపటాన్ని అయితే రెడీ చేద్దాం. వేటిని యూస్ చేస్తా అంటే మన ఇంటి దగ్గర దొరికే న్యూస్ పేపరు, దారం, రైస్ ఎక్కడ యూస్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తా. ముందుగా అయితే ఈ కోకోనట్ స్టిక్స్ చిన్న చిన్నవి, వీటిని అండ్ దారం అండ్ ఈ న్యూస్ పేపర్, వీటిని అయితే యూస్ చేద్దాం. ఈ రైస్, ఇక్కడైతే రైస్ ఉంది, దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే దీన్ని స్టిక్ చేసేకి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంద్రిదా ఈ దారం పక్కకు పెట్టేద్దాం ప్రస్తుతానికి. దీన్ని అయితే రాంబస్ స్ట్రక్చర్లో తీసుకోవాలి, లేకపోతే స్టేబుల్ ఉండదు. ఇలా మడిచి తీసుకోవాలన్నమాట. నేను ట్రై చేస్తాను. ఇక్కడ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా తీసేయాలన్నమాట. దీన్ని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లానే జస్ట్ చింపేయడమే. ఇంకా దీన్ని తర్వాత యూస్ చేయొచ్చు, దీన్ని టైల్ లాగా. అందుకోసం దీన్ని ఇప్పుడు కానీ ఇట్లా 2 పీసుల్లాగా కట్ చేస్తే దీనికి గాలిపటం టైల్ లాగా యూస్ చేయొచ్చు అనమాట. దీని గురించి తీసి పక్కకు పెడదాం. ఇప్పుడు దీనికి మన దగ్గర ఉండే ఇది ఉంది కదా, దీన్ని ఇలా స్టిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్ ఎక్కడైతే యూజ్ అవుతుందో, ఇంట్లో చేసిన రైస్ ఇలా న్యాచురల్ గ్లూ లాగా వర్క్ అయ్యిద్ది. ఇలా చేసి అతికిచ్చేయడం. ఇంకా డైరెక్ట్ ఇలా తీసుకొని డైరెక్ట్గా అతికిచ్చేయడం. ఇట్లా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే అదే ఉంటుంది అలా. దీన్ని అయితే ఈ రైస్ యూజ్ చేసి స్టిక్ చేసి చూపిస్తాను. ఇలా అతికించాలన్నమాట, అంతే. ఇంకొక 2-3 ప్లేస్లో ఇలా స్టిక్ చేస్తే సెట్. ఇట్లా చూడండి, ఇట్లా ఈ షేప్లో అయితే స్టిక్ చేశాను. ఇంకొక తీసుకొని ఇంకొకటి ఇట్లా మిడిల్ బేస్ కోసం యూజ్ చేద్దాం ఇలా. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా అయితే బేస్లో ఫస్ట్లో ఇలా స్టిక్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అతికిస్తాను. తర్వాత టైల్ అతికిద్దాం. ఇంకొకటి తీసుకొని దీనికి కొంచెం రైస్, దీనికి కొద్దిగా రైస్ అతికిస్తా. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ ఒకటి అతికిస్తా. అప్పటికి సరిపోద్ది అనుకుంటున్నా, చూద్దాం. ఫైనల్గా ఒకటి అతికిద్దాం. దీనికి ఇదే టైల్ అనమాట. ఇలా అతికిస్తా లాస్ట్లో. లాస్ట్లో ఈ టైల్ని అంతే అతికిద్దాం. దీన్ని ఇలా అతికిస్తే సెట్. అంతే, చూడండి, హోమ్ మేడ్ గాలిపటం అయితే రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే వదిలి చూద్దాం. లెట్స్ గో. అప్పుడే ఎగిరిపోతాం. రే ఆపండి రే. దీన్ని అయితే మిద్దెపైకి వెళ్ళి వేద్దాం. ఈడు పోటీ నాకు రారా, వేద్దాం, చూద్దాం ఎడుతూ పైకి పోద్దాం. రాండ్రా. అదేంది, దానికి వెనకాల ఏం లేదు. ఇంకరా చివరిగా
మన దగ్గర ఉండే దారాన్ని థ్రెడ్ దీనికి ఇక్కడ అంటగట్టి ఇంకేయడమే. అది ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను. జస్ట్ దారం తీసుకొని ఈ 2 జాయింట్లకి కట్టడమే. ఇదొకటి నేను చివరిలో కూడా కడతాను, బికాజ్ కొంచెం అడిషనల్ గ్రిప్ దొరుకుద్ది. ఇలా వస్తుంది అంతే. ఇంకా రెడీ రారా. ఇంకా ఈడి పోటీ అంట నాకు. ఆడి చూపి ఒకసారి పడరా. ఇలా 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 ఇట్లా పడ్డు. చూపి నీది ఎలా ఉంది షేప్. అక్కడ చూపి, కెమెరాకి చూపి. అదైతే కొనుకొచ్చింది, ఆర్టిఫిషియల్, హోమ్ మేడ్. వాడికి నాకు పోటీ. ఇప్పుడు ఎగరేద్దాం, ఈత పోద్దాం. ఎయిరా ఏంట్రా ఫోన్ అంటుంది ఇది. గాలి రాలా. ఎగురే ఎగురు ఎగురు ఎగరని అంటుంది ఇది. ఏ ఏంట్రా ఇది. సూపర్ అన్నమాట. చూడండి చూడరా ఏది ఇది గాలిపటం అంటే. చూడరా ఏది పైకి పోతుందో చూద్దాం. కాంపిటీషన్ ఏది పైకి పోతుందో చూద్దాం. వేస్ట్. వీడికి కొంచెం హెల్ప్ చేద్దాం. ఇదేందో ఎగరడం వల్ల. పో ఎగరలేదు. దబతు ఎండగిన పోనరే.